అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేయడంపై జాతీయ రాష్ట్ర స్థాయి యాదవ సింహ నాయకులు మండిపడ్డారు. చోడవరంలోని గంగా ఫంక్షన్ హాల్లో భారత చైతన్య యువజన పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేక రాములు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ప్రజలు ఇతర జిల్లాల నుండి వచ్చిన వారికి ఎన్నికల్లో అవకాశం ఇస్తే వారికి స్థానిక సమస్యలపై అవగాహన ఉండదని, జిల్లాలో ఎన్ని మండలాలు కూడా తెలియని నేతలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వలస పక్షులకు ప్రజలు ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విశాఖ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అందువల్లనే భూ కబ్జాల కోసం ఇతర ప్రాంతాల నేతలు ఆరాటపడుతుంటారని దుయ్యబట్టారు. ఇక్కడ మీరు తెలంగాణ ఓసీలా లేకపోతే బీసీలా మేము ప్రశ్నిస్తాం పూర్తిగా. నెక్స్ట్ ఏంటంటే మా నమ్మకరాజు గారు అంటే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అవి మేము మీకు చెప్పగలను. రేపు పొద్దున పిలిస్తే పలికే స్థానికుడు ఏదడిగైనా జరగని మంచికి చెడుగా ఉపయోగపడతాడు. కానీ రేపు పొద్దున నువ్వు నెగ్గిన తర్వాత నీ బయటేమో గేట్ బయటేమో కుక్క ఉంటుంది, లోపలికి అయితే బియ్యం ఉంటాడు. నేను కుక్కనేమో ముందు అడ్డుకోవాలా, ఆ తర్వాత బియ్యం అడ్డుకోవాలి. నేను కలాలంటే మా చాలా వెళ్తాం, నువ్వెక్కడో పోయి కడుపులో ఉంటావు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 450 కోట్లు స్కామ్ చేసిన ఘనచరిత్ర నీకు ఉంది. ఇంకా అది సావధానంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్రం చూసుకోవడానికి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు సెగ్మెంట్కి వచ్చావు నువ్వు. ఇప్పుడు నిన్ను కానీ మేము ఎదుగుంటేలా ఉంటే మా భూములన్నీ పోతాయి గ్యారంటీగా. ఓకే, ప్రత్యేక రైల్ జోన్ అన్నారు. రైల్ జోన్ తెచ్చారా మీరు? ఎక్కడ ఉంది రైల్ జోన్? అది మాటల వరకే పరిమితం ఉందా ఉంది. ఈ బీజేపీ పార్టీ ఏదైనా బీసీలకి ఉన్నదన్నా నడ్డి ఇస్తా ఉంది. ముఖ్యంగా బీసీలు అంటేనే వాళ్ళకి గిట్టదు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు కానీ పూర్తిగా తొలగించేసేసి ప్రైవేటీకరణ చేస్తే ఈ సమస్య లేదు అన్న ఉద్దేశంగా ప్రవర్తిస్తూ ఉంది బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ అంటేనే మాకు వ్యతిరేకం పూర్తిగా. యాదవులకు కానీ అలాగే బీసీలకు కానీ పూర్తి వ్యతిరేకం. ఎస్సీలు అసలు సపోర్ట్ చేయలేదు. ఎస్సీ ఎస్టీలన్నీ కూడా మేమందరం కూడా వ్యతిరేకం. అలాగే మైనార్టీలకి కూడా బీజేపీ అంటే చాలా దూరం. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిపి ఈ బీజేపీని గద్దెదించే రోజులు వచ్చాయి. కాబట్టి మేము బీసీవై పార్టీ తరఫు నుంచి మా బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ పార్టీని స్థాపించుకున్నాం. బీసీలు స్థాపించిన పార్టీ కాబట్టి మేము దాన్ని బలోపేతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా మా నమ్మపల్లి గారిని గెలిపించి బీసీవై పార్టీకి బలమైన మెజార్టీకి చేకూర్చి పార్లమెంట్కి ఇక్కడి నుంచి మా ముందుగా మేము క్యాండిడేట్ మేము పంపిస్తాం. కాబట్టి సీఎం రమేష్ గారు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు పోటీ చేయాలని అవసరం లేదు. మీరు వచ్చిన ప్లేస్కి మళ్ళీ మేము మీకు తిరిగి మర్యాదగా పంపించేస్తామని చెప్పి మా ఉత్తరాంధ్ర తరఫు నుంచి అలాగే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దీని నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సీఎం రమేష్ ఖబర్దార్, మాకు రేపు పొద్దున నువ్వు గ్యారంటీగా సర్వీస్ ఇస్తాననేది ఎక్కడైనా నువ్వు హామీ ఇచ్చావా? ప్రజలకి అందరికీ కూడా రాజకీయాలంటే రాజకీయ వ్యాపారం అయిపోయింది. అంటే 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించిన ఫ్యాషన్ అయిపోయింది. మాకు బీసీల దగ్గర ఎవరి దగ్గర కూడా 100 కోట్లు లేవు. మీతో మేము పోటీ పడలేం, మీతో ఫ్యాక్టరీజన్ కూడా మేము చేయలేం. ఆల్రెడీ బోర్డే రామచంద్ర యాదవ్ అక్కడ చూడండి పొగరూరులో ఎన్ని కష్టాలు పెడతారు. నానా సంఘాలు నాకు ఇస్తారు. అంటే వెహికల్ సగలు పెడతారు, ప్రాణరక్షణ లేకుండా పోలీస్ స్టేషన్లో వెళ్ళి దాకునే పరిస్థితులు కూడా ఏర్పాటు చేశారు. అంటే బీసీలు ఇక్కడ మీరు బయటికి బీసీలు అంటే బ్యాక్వర్డ్ అని చెప్తారు, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదని అంటున్నారు. మీరు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుతున్నారు. సో కాబట్టి ఇకపై నుంచి జరిగే మేము బీసీలు అందరం కొళ్ళు తెరిచి మా బీసీలు ఉన్న పార్టీ నుంచి మేము ఈ నమ్మపల్లి గారిని ఇక్కడ లోకల్లో మేము పోటీ చేయించాం. కాబట్టి అత్యధిక మెజార్టీతో ఈ 3,60,000లో మాక్సిమం 10-20 వేల ఓటు మెజార్టీతో కంపల్సరీ మా ఓటు ఎంపీగా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీఎం రమేష్ ని మళ్ళీ తిరిగి కడప పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. యాదవ్ గారికి అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి మన నమ్మి అప్పలరాజు యాదవ్ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని ఈరోజు మరి చోడవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా విలేకరుల అందరూ కూడా
మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోలేకుండా పోయింది. ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. దీనికి కారణం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికవుతూ వారి యొక్క స్వలాభం కోసమే ఇవాళ మరి రాజకీయంగా వచ్చి పదవులు అనుభవించి మరి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా వారి సొంత లాభం చూసుకుంటారు. ఈ కోవకే ఇప్పుడు ఈ అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఇవాళ సీఎం రమేష్ గారి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, కడప నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఇవాళ అనకాపల్లి ప్రజలకు. ఆయన ఎన్నడూ మరి ఎవరికన్నా మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఏమైనా చేసినోడా? ఆయన హిస్టరీ అందరికీ తెలుసు. బ్యాంకులలో వచ్చిండు, అది మన మీదే పడుతుంది. ఇవాళ అదేవిధంగా మరి వైసీపీ పార్టీ నుంచి ముత్యాల నాయుడు గారు ఉన్నారు. మరి గతంలో ఆయనే డిప్యూటీ సీఎం. మరి ఏం అభివృద్ధి చేసిండో చెప్పాలి. మేము మా నమ్మి అప్పలరాజు యాదవ్ గారిని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవుడు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా తలలో నాలుగేగా స్థానికుడుగా ఇక్కడ ఉంటాడు, అభివృద్ధి చేస్తాడు, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా గత 27 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉండుకుంటూ ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటున్నాడు. కరోనా లాంటి హుదూద్ తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితిలో కూడా తను పేద ప్రజలకు సహాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి. సామాన్యుడే కావచ్చు. ఇవాళ కడప నుంచి దిగుమతి వచ్చి 1000 కోట్లు ఇవాళ అనకాపల్లిలో ఖర్చు పెడతారు. రేపు 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇవాళ ముత్యాల నాయుడు గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏమైంది? మీరు ఇదివరకు మరి పదవులు అనుభవించి విశాఖ కోచ్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు? ఎన్నో వేలాది మంది త్యాగాల పునాదుల మీద ఇవాళ సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏందో సీఎం రమేష్ గారిని బీజేపీ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చెప్పి ఓట్లు అడగండి. దాన్ని ప్రైవేట్ పరం చేస్తారా లేకపోతే యాజ్ టీజ్ గా దాన్ని కంటిన్యూ చేస్తారా మీరు చెప్పండి. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి దొంగనాటకాలు ఆడతారు. లాస్ అయిందా? అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? ఈ బీజేపీ నాయకులను వైసీపీ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. ఒక జాతీయ అధ్యక్షుడిగా ఎక్కడ పోయింది అనేది నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మన షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయో ఒక్కసారి ప్రశ్నిస్తానా? చెప్పాలి ముత్యాల నాయుడు గారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉండి మరి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందో చెప్పుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా మరి చక్కెర కర్మాగారాలు ఈ మూడింటి గురించి మేము ఖచ్చితంగా వాటిని యాజిటీస్గా కంటిన్యూ చేస్తాం. చక్కెర ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేస్తామని మీరు ఓట్లు అడిగే దమ్మున రాని పత్రికా విలేకరుల సమావేశంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఎక్కడి నుంచో మీరు ఎలా సంపాదించినో మాకు తెలుసు. సంపాదించిన అక్రమ సంపాదన ఇవాళ ఓటుకు 3000, 5000 నుంచి కొని మళ్ళా నెక్స్ట్ ఏ విధంగా సంపాదించాలి అనేది ఈ విశాఖ ఇవాళ ఆంధ్రప్రదేశ్కే తలమానికం విశాఖపట్నం.
ఇవాళ ఇక్కడ భూములన్నీ కూడా నక్కల్లా గద్దల్లా తన్నుకోపోతారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం అభివృద్ధిలో మీరు ముందడుగు వేయట్లేదు. వాళ్ళ అభివృద్ధిని మీరు ఆకాంక్షించలేరు. కేవలం మీ సొంత లాభం కోసమే ఇక్కడ మీరు ఈ పార్టీల తరఫున పోటీ చేసి మీరు ఈ అభివృద్ధికి ఆవడ దూరంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఆవడ దూరంలో ఉన్నది. ఇప్పుడు పత్రికా విలేకరులు మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మేము బీసీవై పార్టీ అధినేత మరి కోడె రామచంద్ర యాదవ్ గారు స్థాపించిన పార్టీ బీసీవై పార్టీ తరఫున మరి నమ్మి అప్పలరాజు యాదవ్ గారిని అనకాపల్లి పార్లమెంటు నుంచి అన్ని వర్గాలు ఇవాళ బీసీలు చైతన్య యువజన పార్టీ నుంచి నేను ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్నాను. నేను గత 27 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నాను. అలాగే అనేక రకాల సేవలు హుదూద్లో కానీ కరోనాలో కానీ నేను నా సేవల్ని నా సొంత నిధులతో ఖర్చు పెట్టి నా సేవలు గుర్తించి కోడె రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ రోజు ఇక్కడ ఇంత ఉన్నతమైన ఈ ఎంపీ సీట్ని నాకు ఒక బరువు బలహీన వర్గానికి చెందిన వాడిని నేను. అంటే యాదవ్ అంటే అంత 100 కోట్లు 1000 కోట్లు పట్టుకొని వచ్చి గెలిచే తాగత ఎవరికీ లేదు. కానీ జనాభా లెక్క ప్రకారంగా 3,60,000 సుమారు ఉన్న ఈ అనకాపల్లి జిల్లా నియోజకవర్గం యాదవ్తో పాటు మాకు అన్ని రకాల పీసీలు అంటే మనకు వెలమస్ కూడా మంచి స్నేహితులు ఉన్నారు. బాబు కానీ రజకులు కానీ న్యాయ బ్రాహ్మణులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ అన్ని కులాల నుంచి కూడా అన్న మేము మీ బీసీ వచ్చింది కాబట్టి ఈరోజు నాలుగు ఒక బీసీ పార్టీ వచ్చింది, మిమ్మల్ని ఎన్నుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడంతో నాకు కొండంత అండగా ఉంది. గతంలో నేను 27 సంవత్సరాల కంటే టీడీపీలో పనిచేశాను. అలాగే నేను వైసీపీలో కూడా సంవత్సరం పనిచేశాను. అక్కడ మోసం చేసి నాకు సీటు ఒప్పుకోవడం 18 నియోజకవర్గంలో అప్పుడు మళ్ళీ వెంటనే రిజైన్ చేయడం కూడా జరిగింది. నేను అనేక రకాల పదవులు చేశాను టీడీపీలో కూడా. 25 సంవత్సరాలు మాత్రం టీడీపీలోనే కొనసాగాను నేను. అలాగే అందులోని ఒక బూత్ ఏజెంట్గా, ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్గా, అలాగే ఒక హాస్పిటల్ కమిటీ చైర్మన్గా, అలాగే బీసీసెల్ విశాఖపట్నం జిల్లా బీసీసెల్ ప్రెసిడెంట్ అంటే 3 జిల్లాగా ఉండేటప్పుడు అలాగే అనేక రకాల పదవులు చేశాను. కానీ ఎన్ని పదవులు చేసినా ఒక ఎమ్మెల్యే పదవికి నేను దాన్ని రీచ్ అవ్వలేక ఆ పదవుల్లో తిరిగి 100 కోట్లు ఉంటే మీకు సీట్ ఇస్తాం, 50 కోట్లు ఉంటే మీకు సీట్ ఇస్తామని జరగడం జరుగుతుంది. గత 3 ఎలక్షన్లు కూడా చూసాము. అలాగే ఈ రోజు ఉన్న పరిస్థితి వైసీపీ అయితే ఉత్తరాంధ్ర మొత్తం మీద ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ యాదవ్కోలేదు. కాబట్టి మీరు ఎక్కడైనా చూసుకోండి, అనకాపల్లి కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ ఈ మొత్తం మన్యం జిల్లా కానీ ఒక్క సీట్ అంటే ఒక సీట్ లేదు. అలాగే టీడీపీ పార్టీ ఉందంటే వాళ్ళు కూడా డబ్బుతోనే సామ్రాజ్యం చెందామని ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే అప్పరాజు గారు 10 కోట్లు మీరు పట్టుకోండి మీకు సీట్ ఇస్తామంటే ఏంటంటే 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టి నేను 100 కోట్లు సంపాదించాలా, సర్వీస్ చేద్దామని ఒకే ఒక భావంతో నా సర్వీస్ అంటే మీకు తెలియకపోవచ్చు. విలేకరు సోదరులకి ముందుగా నమస్కారం పెట్టుకుంటూ మాట చెప్పబోతున్నాను. అంటే కరోనా టైంలో విలేకరులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్క అనకూడదు కానీ ఇబ్బంది పడిన టైంలో కూడా నేను ఆదుకోవడం జరిగింది. అలాగే ఉద్యోగులు కరోనాలో కానీ అంటే మీ పేపర్లో టీవీలో చూసే ఉంటారు. నేను సర్వీస్ వారెంట్ అనమాట. నేను ఒక సివిల్ కాంట్రాక్టర్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని చేసుకొని చిన్నప్పటి కానీ చెంది కదా 30 సంవత్సరాల పాటు కూడా నేను ప్రతి ఒక్కరికి ఒక బాక్సింగ్ పిల్లలు కానీ కోచింగ్ చేతులు కానీ కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇలా ఢిల్లీ వెళ్తాను ఎక్కడికి వెళ్తా సరే నేను స్పాన్సర్షిప్గా నా ఊరు సహాయం చేసేవాడిని. అలాగే తల్లిదండ్రులు కానీ అంటే సేవలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసి కోడె రామచంద్ర యాదవ్ గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. ముందు ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నాకు ఎందుకంటే ఆయన పద్ధతికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ కూడా గుర్తించలేదు, ఒక్క బీసీవై పార్టీ మాత్రం నన్ను గుర్తించి ఈ రోజు ఇంత ఉన్నత స్థానమైన ఒక ఎంపీ సీట్ని నన్ను నమ్మించింది. అంటే నా వెనకాతల అంటే బీసీ సంఘాలన్నీ ఉన్నాయి. నేను అలాగే రాష్ట్ర అధ్యక్షుడిని, భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు 3 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. మీకు రావు బీరేంద్ర సింగ్ యాదవ్ గారు కుమారుడు అంటే బీజేపీ మినిస్టర్ ఈరోజు ఆయన ఇచ్చిన పదవితో నేను కొనసాగుతున్నాను. ఇవన్నీ చూసి నాకు ఈ ఉన్నతమైన
ఈ సీట్ ఇచ్చి దీన్ని న్యాయం చేస్తారని. నాకు కూడా మనం 40 మంది నామినేషన్ వేశారండి ఎంపీగా. అందులో 5 డిస్క్వాలిఫై అయిపోయారు. నేను 2 నామినేషన్ వేశాను. 19వ తారీఖు 24వ తారీఖు కూడా నామినేషన్ వేయడం జరిగింది. 2 నామినేషన్లో 100% అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంపీలు ఉండి చెప్పేసి కలెక్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే చాలా మంది 35 మందిలో 20 మందిని అంటే 2 పార్టీ వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది. డ్రాపింగ్ అంటే ఎలాగ డ్రాప్ అవుతారో మీ అందరికీ తెలిసిన విషయం అది. ఎందుకంటే డబ్బులు ఇచ్చో లేకపోతే మీకు ఇంకో పదవి ఇస్తాను నాకు కూడా ఫోన్లు వచ్చి 2 పార్టీల నుంచి కూడా నేను అసలు సమస్య లేదు. పార్టీ సీట్లు బీఫార్మ్ ఇచ్చింది నాకు. పార్టీ నేను బీఫార్మ్ ఇచ్చి నిలబెట్టింది ప్రజలకి. మనం నిలబడతాము గెలుపు వాటము. అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు ఒక టైంలో వాడిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు. మీరు చూడండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారనుకున్న వ్యక్తి కూడా ఆయన అంటే ఒకే ఒక సీట్ వచ్చింది. అంత గొప్పవాళ్ళు మనం కాదు. అంటే ప్రజలకు సేవ చేద్దాం. ఒక స్థానికుడిగా నేను ఒకటే అడుగుతున్నాను. నాకు గుర్తు నాకు చెరుకు రైతు గుర్తు ఇచ్చారండి. చెరుకు రైతు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ సంగతి, ఇక్కడ ఎంత రైతులకి ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అయితే నా బాధ ఎందుకంటే ఖచ్చితంగా నేను 4 సంవత్సరాలు బట్టి ఇక్కడ జిల్లాలో మన పెనుబోయిన అప్పారావు గారు యాదవ్ గారు మన జిల్లా అధ్యక్షుడిగా ఆయన యాదవ్ సంఘానికి ఉన్నప్పుడు ఆయనతో నేను ప్రతి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ప్రతి ఒక్కరిని కలవడం కూడా జరిగింది. నేను సపోర్ట్ చేయమని ఆ రోజు ఈ రోజు నేను ఎంపీగా నిలబడతానని అదే మాట మీద ఉన్నాను. ఈ రోజు ఆ మాట మీద ఉండడం నాకు ఈ సీట్ దక్కిందని మాత్రం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే నాకు బాబు సోదరులు కానీ రజకులు కానీ న్యాయగ్రామం అందరూ కలిపి అన్న మేము ఉన్నాం, మీరు నిలబడండి, మేము అవసరమైతే మేము డొనేషన్ చేసుకుంటాం అని ఇప్పటికీ కూడా చాలా మంది నాకు డబ్బులు ఇస్తామన్నా మీ అకౌంట్ నెంబర్ పెట్టండి అని కూడా అంటే అంత స్టేజ్కి వచ్చిందంటే నా మీద ఎంత నమ్మకంతో ఈ సీట్ ఇచ్చారనేది మీ టీవీ రూపంగా విలేకరుల రూపంగా చెప్పడం తప్పట్లేదు నాకు. అందుకని అందరూ కలిపి నాకు 5వ నెంబర్ ఇచ్చారు. ఈవీఎం నెంబరు 5వ నెంబర్ ఇచ్చారు. ఈ 5వ నెంబర్ మీద నాకు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను 5,000 నుంచి 10,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నాకు స్పందన ఈ రోజు నుంచి జిల్లాగా నేను ఓటుకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు నేను ఇవ్వలేను. ఖచ్చితంగా చెప్తున్నాను. స్వచ్ఛందంగా నాకు ఓటు వేసి అందరూ గెలిపిస్తారని మాత్రం నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓసీ కింద వస్తామంటారు. ఇక్కడ మీరు తెల్లదారులంటే ఓసీలా లేకపోతే బీసీలా మేము ప్రశ్నిస్తాం అనౌన్స్మెంట్గా. నెక్స్ట్ ఏంటంటే మా ధర్మపురాజ్ గారు అంటే సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అవి మేము మీకు చెప్పగలం. రేపు పొద్దున పిలిస్తే పలికే స్థానికుడు ఏ దానికైనా జరగని మంచికి చెడ్డకి ఉపయోగపడతాడు. కానీ రేపు పొద్దున నువ్వు నెగ్గిన తర్వాత నీ బయటేమో గేట్ బయటేమో కుక్క ఉంటుంది, లోపలికైతే బియ్యం అంటాడు. నేను కుక్కనేమో ముందు అడ్డుకోవాలా, ఆ తర్వాత బియ్యం అడ్డుకోవాలి. నేను కలవాలంటే మా చాలా వెళ్తాం, నువ్వెక్కడో పోయి కడుపులో ఉంటావు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 450 కోట్లు స్కామ్ చేసిన ఘనచరిత్ర నీకు ఉంది. ఇంకా అది సావధానం అంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్రం చూసుకోవడానికి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు సెగ్మెంట్కి వచ్చాము నువ్వు. ఇప్పుడు నిన్ను కానీ మేము ఎదుగుండేలా ఉంటే మా భూములన్నీ పోతాయి గ్యారంటీగా. ఓకే, ప్రత్యేక రైల్ జోన్ అన్నారు. రైల్ జోన్ తెచ్చారా మీరు? ఎక్కడ ఉంది రైల్ జోన్? అది మాటల వరకే పరిమితం ఉందా ఉంది. ఈ బీజేపీ పార్టీ ఏదైనా బీసీలకి ఉన్నదని నడ్డి ఇస్తా ఉంది. ముఖ్యంగా బీసీలు అంటేనే వాళ్ళకి గిట్టదు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు కానీ పూర్తిగా తొలగించేసేసి ప్రైవేటీకరణ చేస్తే ఈ సమస్య లేదు అన్న ఉద్దేశంగా ప్రవర్తిస్తూ ఉంది బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ అంటేనే మాకు వ్యతిరేకం పూర్తిగా. యాదవులకు కానీ అలాగే బీసీలకు కానీ పూర్తి వ్యతిరేకం. ఎస్సీలు అసలు సపోర్ట్ చేయలేదు. ఎస్సీ ఎస్టీలు అన్నీ కూడా మేమందరం కూడా వ్యతిరేకం. అలాగే మైనార్టీలకి కూడా బీజేపీ అంటే చాలా దూరం. బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిపి ఈ బీజేపీని గద్దెదించే రోజు వచ్చాయి. కాబట్టి మేము బీసీవై పార్టీ తరఫు నుంచి మా పోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈ పార్టీని స్థాపించుకున్నాం. బీసీలు స్థాపించిన పార్టీ కాబట్టి మేము దాన్ని బలోపేతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా మా నమ్మపురాజ్ గారిని గెలిపించి బీసీవై పార్టీకి బలమైన మెజార్టీకి చేకూర్చి పార్లమెంట్కి ఇక్కడి నుంచి మా ముందుగా మేము క్యాండిడేట్ మేము పంపిస్తాం. కాబట్టి సీఎం రమేష్ గారు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీరు పోటీ చేయాలని అవసరం లేదు. మీరు వచ్చిన ప్లేస్ మళ్ళీ మేము మీకు తిరిగి మర్యాదగా పంపించేస్తామని చెప్పి మా ఉత్తరాంధ్ర తరఫు నుంచి అలాగే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దీని నుంచి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సీఎం రమేష్ ఖబర్దార్, మాకు రేపు పొద్దున నువ్వు గ్యారెంటీగా సర్వీస్ ఇస్తాననేది ఎక్కడైనా నువ్వు హామీ ఇచ్చావా? ప్రజలకి అందరికీ కూడా రాజకీయాలంటే రాజకీయ వ్యాపారం అయిపోయింది. అంటే 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించిన ఫ్యాషన్ అయిపోయింది. మాకు బీసీల దగ్గర ఎవరి దగ్గర 100 కోట్లు లేవు.
మీతో మేము పోటీ పడలేం, మీతో ఫ్యాక్టరీజన్ కూడా మేము చేయలేం. ఆల్రెడీ బోర్డే రామచంద్ర యాదవ్ అక్కడ చూడండి పౌరులు ఎన్ని కష్టాలు పెడతారు, నానా సంఘాలు నాకు ఇస్తారు. అంటే వెహికల్స్ సంఘం పెడతారు, ప్రాణరక్షణ లేకుండా పోలీస్ స్టేషన్లో వెళ్ళి దాక్కునే పరిస్థితులు కూడా ఏర్పాటు చేశారు. అంటే బీసీలు ఇక్కడ మీరు బయటికి బీసీలు అంటే బ్యాక్వర్డ్ అని చెప్తారు కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదని అంటున్నారు. మీరు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ కింద వాడుతున్నారు. సో కాబట్టి ఇకపై నుంచి జరగండి, మేము బీసీలు అందరం కొళ్ళు తెరిచి మా బీసీలు ఉన్న పార్టీ నుంచి మేము ఈ నమ్మకం గారిని ఇక్కడ లోకల్లో మేము పోటీ చేయించాం కాబట్టి అత్యధిక మెజార్టీతో ఈ 3,60,000లో మాక్సిమం 10-20,000 ఓటు మెజార్టీతో కంపల్సరీ మా ఓటు ఎంపీగా గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సీఎం రమేష్ ని మళ్ళా తిరిగి కడప పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ.